హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. నిరాశ చెందకు, రేపు మళ్ళీ ప్రయత్నించు. నిరాశ చెందకు, రేపు మళ్ళీ ప్రయత్నించు. నిరాశ చెందకు అని ఇంగ్లీష్లో ఏమంటారంటే డౌన్ హార్టెడ్. డౌన్ హార్టెడ్ అంటే దిగులు చెందకు, నిరాశ చెందకు అని అర్థం వస్తుంది. ఫీలింగ్ సాడ్, డిస్కరేజ్డ్ ఆర్ లో ఇన్ స్పిరిట్. డోంట్ బీ డౌన్ హార్టెడ్, ట్రై అగైన్ టుమారో. డోంట్ బీ డౌన్ హార్టెడ్, ట్రై అగైన్ టుమారో. పరీక్షల్లో విఫలమైన తర్వాత ఆమె నిరాశకు గురైంది. పరీక్షల్లో విఫలమైన తర్వాత ఆమె నిరాశకు గురైంది. షీ ఫెల్ట్ డౌన్ హార్టెడ్ ఆఫ్టర్ ఫెయిలింగ్ ద టెస్ట్. షీ ఫెల్ట్ డౌన్ హార్టెడ్ ఆఫ్టర్ ఫెయిలింగ్ ద టెస్ట్. అతను పరీక్షల కోసం తీవ్రంగా చదివాడు. అతను పరీక్షల కోసం తీవ్రంగా చదివాడు. హీ స్టడీడ్ ఇంటెన్స్లీ ఫర్ ద ఎగ్జామ్స్. హీ స్టడీడ్ ఇంటెన్స్లీ ఫర్ ద ఎగ్జామ్స్. ఇంటెన్స్లీ అంటే తీవ్రంగా. డూయింగ్ సంథింగ్ విత్ ఎక్స్ట్రీమ్ ఫోర్స్, కాన్సన్ట్రేషన్ ఆర్ ఎమోషన్. ఆమె రేసుని గెలవడానికి తీవ్రంగా పరిగెత్తింది. ఆమె రేసుని గెలవడానికి తీవ్రంగా పరిగెత్తింది. షీ ర్యాన్ ఇంటెన్స్లీ టు విన్ ద రేస్. షీ ర్యాన్ ఇంటెన్స్లీ టు విన్ ద రేస్. వారు చాలా అరుదుగా సినిమాకి వెళ్తారు. వారు చాలా అరుదుగా సినిమాకి వెళ్తారు. దే హార్డ్లీ ఎవర్ గో టు ద సినిమా. దే హార్డ్లీ ఎవర్ గో టు ద సినిమా. హార్డ్లీ ఎవర్ అంటే అరుదుగా, రేర్లీ అని అర్థం వస్తుంది. ఆమె చాలా అరుదుగా టీవీ చూస్తుంది. ఆమె చాలా అరుదుగా టీవీ చూస్తుంది. షీ హార్డ్లీ ఎవర్ వాచెస్ టీవీ. షీ హార్డ్లీ ఎవర్ వాచెస్ టీవీ. ఉపాధ్యాయులు విద్యార్థులపై అరుస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై అరుస్తున్నారు. టీచర్స్ ఆర్ షౌటింగ్ అట్ ద స్టూడెంట్స్. టీచర్స్ ఆర్ షౌటింగ్ అట్ ద స్టూడెంట్స్. ఇక్కడ షౌట్ అంటే అరవడం. షౌటింగ్ అనే వర్డ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే టు గెట్ అటెన్షన్ ఆర్ కమ్యూనికేట్ లౌడ్లీ. ఆమె నొప్పితో అరుస్తుంది. ఆమె నొప్పితో అరుస్తుంది. ఇక్కడ నొప్పితో అరుస్తున్నప్పుడు షౌటింగ్ అనే వర్డ్ యూస్ చేయకూడదు, స్క్రీమింగ్ అనాలి. స్క్రీమ్ అన్నా అరవడమే. ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు స్క్రీమ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. భయంతో అరిచినప్పుడు, బాధలో అరిచినప్పుడు స్క్రీమింగ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. నా మీద కోపంగా అరవకు. నా మీద కోపంగా అరవకు. డోంట్ ఎల్ ఎట్ మీ. డోంట్ ఎల్ ఎట్ మీ. ఇక్కడ ఎల్ అంటే అరిచి చెప్పడం, కేకలు పెట్టడం, అరవడం అనే మీనింగ్ వస్తుంది. కోపంతో అరిచినప్పుడు, ఫ్రస్ట్రేషన్లో అరిచినప్పుడు ఎల్ అనే వర్డ్ యూస్ చేస్తాం. సముద్రం విశాలమైనది మరియు లోతైనది. సముద్రం విశాలమైనది మరియు లోతైనది. విశాలమైనది, విశాలమైనదిని ఇంగ్లీష్లో వాస్ట్ అంటారు. ద ఓషన్ ఈజ్ వాస్ట్ అండ్ డీప్. ఓషన్ అంటే మహాసముద్రం. విశాలమైనది అంటే వాస్ట్, లోతైనది అంటే డీప్. ద ఓషన్ ఈజ్ వాస్ట్ అండ్ డీప్. అతను స్వగ్రామంలో విస్తారమైన భూమిని కలిగి ఉన్నాడు. అతను స్వగ్రామంలో విస్తారమైన భూమిని కలిగి ఉన్నాడు. విస్తారమైన అన్న విశాలమైన ఒకటే. హీ ఓన్స్ ఏ వాస్ట్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ హిస్ హోమ్ టౌన్. హీ ఓన్స్ ఏ వాస్ట్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ హిస్ హోమ్ టౌన్. హోమ్ టౌన్ అంటే స్వగ్రామము. ఏది ఏమైనా సరే నేను అబద్ధం చెప్పను. ఏది ఏమైనా సరే నేను అబద్ధం చెప్పను. ఏది ఏమైనా సరే అని ఇంగ్లీష్లో ఏమంటారంటే కమ్ వాట్ మే. కమ్ వాట్ మే అంటే ఏది ఏమైనా సరే. నేను అబద్ధం చెప్పను. ఐ వోంట్ టెల్ అ లై. ఐ వోంట్ టెల్ అ లై కమ్ వాట్ మే. ఏది ఏమైనా సరే నేను ఇల్లు కొంటాను. ఏది ఏమైనా సరే నేను ఇల్లు కొంటాను. ఐ విల్ బై ఎ హౌస్ కమ్ వాట్ మే. ఐ విల్ బై ఏ హౌస్ అంటే నేను ఇల్లు కొంటాను. కమ్ వాట్ మే ఏదేమైనా సరే. ఏదేమైనా సరే నేను ఇల్లు కొంటాను. ఐ విల్ బై ఏ హౌస్ కమ్ వాట్ మే. Thank you. Like, share and subscribe my channel.